సదాశివపేట పట్టణంలోని కందకం రోడ్డుపై ఆర్ఎండ్బి మున్సిపల్ అధికారులతో టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి సమీక్ష సమావేశం. కందకం రోడ్డు పొడవు 2.5 కిలోమీటర్లు మరియు కల్వర్టులతో సహా దాదాపు పని పూర్తయింది. ఈశ్వర మందిర్ దగ్గర 7 ఇళ్ల తొలగింపులో సమస్య ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటే వారు ఒప్పుకోవడం లేదు. దానికి బదులుగా ఇంటి స్థలం ఇల్లు నిర్మించి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారని జగ్గారెడ్డి దృష్టికి తీసుకొచ్చిన అధికారులు. స్థానిక నాయకులు కందకం రోడ్డు 2014 జనవరిలో ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు అయితే ఇప్పటి వరకు ఎందుకు పూర్తి చేయలేకపోయారని అధికారులను ప్రశ్నించిన జగ్గారెడ్డి, ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా మున్సిపల్ మంత్రి మహిదర్ రెడ్డి ఉన్నప్పుడు స్పెషల్ జీవో తెచ్చి 20 కోట్లు మంజూరు చేయడం జరిగింది. 11 సంవత్సరాలలో 15 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటికీ పూర్తి చేయలేకపోయారు. ఇన్నేళ్లు ఏం చేశారని అప్పుడు బీఆర్ఎస్లో ఉన్న మాజీ మున్సిపల్ చైర్మన్లు సుభాష్ విశ్వనాథ్లను ప్రశ్నించిన జగ్గారెడ్డి, నేను మన దామనతో మాట్లాడతాను, మినిస్టర్ గారితో మాట్లాడి ఓకే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ కూడా ఆయన నోటీస్ కూడా పెట్టి, నేను ఇంతకుముందు ఒకసారి ఇంటి సదాశివపేటకి సీఎంలు ఎవరెవరు వచ్చారు, టౌన్లో రాజశేఖర రెడ్డి సాబ్ వచ్చిండు, కిరణ్ కుమార్ రెడ్డి సాబు, రాజశేఖర రెడ్డి ఏదైనా ఉండని గాంధీ బొమ్మ కాడికి ఇంత తీసుకొచ్చారు కదా అన్న, నడవనా ప్లీజ్ ప్లీజ్ అన్నట్టు వచ్చిండు. ఓకే, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు నడవందాం చెప్పాడు, సాక్షిపేట వందామని చెప్పి స్విమ్మింగ్ రేవంత్ రెడ్డి గారితో నిరాకరణ చేపిస్తాను. ఏది ఓకే, ఎందుకు శాంక్షన్ తెచ్చింది నేనే, మీ 10 ఏళ్ళు పని పెట్టింది మీరే, మళ్ళీ ముగింపు చేసేది నేనే, ఇనాగ్రేషన్ చేసేది నేనే. అది ఒక్కటి నాకు తాళిన ఒక్కటి లోటు ఉంటుంది. ఇంకా ఏం లోటు ఉంటుంది అంటే, నేను అఫీషియల్ కాదు కదా, నేను కొబ్బరిగా కొట్టడానికి రానా రోజు అంతే. ఓకే, నేను వస్తలేను. అరే మీరు పనులు స్టార్ట్ చేస్తున్నారు, మనం 4 నెలల టార్గెట్, ఈ లోపల మీకు చెప్పిన బాధ్యతలన్నీ కూడా పూర్తి చేసుకుని ఆ డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడి చేయండి. మనం తొందరగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దీన్ని ఇనాగ్రేషన్ చేసుకునే విధంగా నేను ప్లాన్ చేస్తాను. ఓకే, ఒక 1 మంత్ తర్వాత నీది ఒకటి నీ డ్యూటీ, నేను రానిగా నా పని ఏదో నేను చేసేసాడు. అది చైర్మన్గా నువ్వు అధికారులు నెలకు ఒక్కసారి వచ్చి పనులు ఏమవుతున్నాయి, ఇక్కడ దాకా వచ్చినాయి ఏమవుతున్నాయి, రఘు అంతే, నువ్వు రఘు చెప్తావు. రఘు 1 మంత్కి ఒకసారి. ఓకే మేడము, నువ్వు యాజ్యాలు 1 మంత్ డిక్షన్ రాసుకో డైరీలా, 1 మంత్కి ఒకసారి అంటే ప్రతి నెల, అంటే వచ్చే నెల నవంబర్ 30 తారీఖు విజిట్, డిసెంబర్ 30, జనవరి 30, ఫిబ్రవరి 30. ఓకే, అధికారులు నువ్వు చూసి ఎప్పటికప్పుడు నాకు వీడియోస్ చేయండి, ఏమేమి పనులు అవుతున్నాయి ఏంది చేయండి, నేను దూరంగా అవన్నీ అబ్జర్వ్ చేసే కార్యక్రమం నేనుంటా. దిగా నా రిక్వెస్ట్, మీరు మట్టుకైతే నాకు అఫీషియల్గా మీరు ఇవ్వచ్చా, నష్టపరిహారం సంబంధించి ఇవ్వచ్చు కదా నాకు, మీరు అఫీషియల్గా ఏ గారు ఇవ్వచ్చు, పేరేది రాజేష్ నువ్వు ఇవ్వచ్చు కదా. అయితే మీ మున్సిపల్ నార్మ్స్ మీ మీ అంటే మీ ఎస్టిమేషన్ ఉండాలి. ఓకే, वैसा नहीं है, हम आपके वास्ते सपोर्ट करें, आपको वोट डालने, हम आपके यहाँ से जाने के तैयार हैं। अगर क्या है నేను అడిగిన కోర్టుకి ఎందుకు పోయినాను, అవును ఇప్పుడు అయిపోయినా కోర్టు పోతే నేను అడిగిందని చెప్తా, ఏం లాభం నాకు అడిగినా ఏం అడుగుతున్నా అని చెప్పి మాసి ఫస్ట్ కోర్టుకి ఎవరు పోయారు, కోర్టుకు పోయినాక సొల్యూషన్ అయింది. अरे ठहर ये मत बोलो सब आप लोग ఒక్కటే అది వాళ్ళిద్దరిని కూర్చోబెట్టు, వాళ్ళు కూడా కోర్టుకు పోయి స్టే చేయొద్దు కదా, తప్పు కదా, పోలీసులకు ఎందుకు పంపించారు,
ఎప్పుడు పోయారు గడపడి ఎప్పుడు చేసిరు ఎప్పుడు చేసిరు కోర్టుకు పోయించినాక చేసిరా ఎవడని చేస్తాడు నువ్వు లేవా నేను అని కూర్చొని నేను నిర్మాణం కూర్చొని ఏం చేయాలో చేస్తున్నాను పెన్షన్ లేదు నేను ఒక మాట చెప్తున్నాను నా పక్కన ఎవరు మాట్లాడారు సత్తానా ఇంకొక వారం ఇళ్ళ జాగ్రత్తల మీద రివ్యూ చేస్తాం ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళ మీద చేస్తాం ఇంకా అనేది ఆగండి దీపావళి పండుగ నాకు వచ్చే నెల ఈ నెల 20 తారీఖు యాడ్ చేయి వచ్చే రోజు ఊళ్ళో కూడా చెప్పండి ఇళ్ళ స్థలాల మీద మాట్లాడతా ఆ రోజు చెప్పిన అయిపోయాక మళ్ళా 20 తారీఖు రామరెడ్డి కలవండి పోయి రామరెడ్డి కలవండి